మంటూ గడపడం, తమ పనులు చేసుకోలేని అశక్తితో వృద్ధాశ్రమాలతో అల్లాడిపోవడం ఇదంతా గతం. ఇంటికి మించిన సదుపాయాలతో అయిన వారికి మించిన ఆప్యాయతతో అనుక్షణం కనిపెట్టి చూసుకునే ఆత్మీయులతో నవతరం హోములు స్వాగతం పలుకుతున్నాయి. కాస్తంత ఆర్థిక స్థోమతుండే రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడపాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇవి ఆనందాల పొదరిల్లే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం బనకచెర్ల అనుసంధానంతో తెలంగాణకు ఎలా నష్టం? వరద జలాల ఆధారంగానే ఈ ప్రాజెక్ట్ డిపిఆర్లు ఇవ్వకుండా మీరు ప్రాజెక్టులు కట్టలేరా? గోదావరి బోర్డు భేటీలో ఏపీ అధికారుల ప్రశ్నలు, సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ, ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ సంసిద్ధత, పోలవరం బనకచెర్ల అనుసంధానం, గోదావరి బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తదితర అంశాలతో సోమవారం గోదావరి బోర్డు సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఏపీ అధికారులు తెలంగాణ వాదనను ప్రశ్నించారు. బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ నుంచి జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వర, అంతరాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్రావు, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, బోర్డు కార్యదర్శి అలగేసిన ఇతర సభ్యులు, ఇరు రాష్ట్రాల జెన్కో అధికారులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.